భారత్ శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ప్రస్తుతం రసవత్తరంగా మారింది. గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్ 8 దశకు చేరుకున్న దశలో ఆతిథ్య జట్లకు షాకులు తగిలాయి. ప్రస్తుత సూపర్ 8 దశలో ఉన్న ప్రతి జట్టు లక్ష్యం ఒకటే, సెమీఫైనల్ చేరడం. అయితే అందులోకి వెళ్లే అవకాశం కేవలం 4 జట్లకే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న భారత్ శ్రీలంక సెమీఫైనల్ కు చేరకముందే నిష్క్రమించే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ అనంతరం వచ్చిన గణాంకాల ఆధారంగా ఈ అంచనాలు వెలువడ్డాయి. ఈ లెక్కల ప్రకారం పాకిస్తాన్ పరిస్థితి భారత్ శ్రీలంక కంటే మెరుగ్గా ఉంది. ప్రస్తుత దశలో సూపర్ 8 నుంచి సెమీఫైనల్ చేరే అవకాశాలు ఉన్న జట్లేవో, అందులో ఎక్కువ శాతం ఏ జట్లకు అవకాశం ఉందో తెలుసుకుందాం. గ్రూప్ ఏ నుంచి మొదటి ఫైనలిస్ట్ గా సౌత్ ఆఫ్రికా నిలిచే అవకాశం ఉంది. ఆ జట్టు సెమీఫైనల్ చేరే అవకాశం 90% ఉంటే, ఇక దక్షిణాఫ్రికా తర్వాత వెస్టిండీస్ టీం కూడా సెమీఫైనల్ చేరే అవకాశం 90% ఉంది. ఇక మరోవైపు గ్రూప్ ఏ లో భారత్ జింబాబ్వే జట్లు చివరిలో నిలిచాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సెమీఫైనల్ చేరే అవకాశం కేవలం 30% మాత్రమేనని అంచనా వేస్తున్నారు. అంటే ఆతిథ్య జట్టు అయిన భారత్ కు ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఇక గ్రూప్ బి పరిస్థితిని పరిశీలిస్తే ఇంగ్లాండ్ సెమీఫైనల్ చేరే రేస్ లో ముందంజలో ఉంది. ఇంగ్లాండ్ కు సెమీఫైనల్ చేరే అవకాశం సుమారు 80% అంచనా. ఇక పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్లకు అవకాశం 50-50 గా ఉన్నాయి. అంటే గ్రూప్ బి నుంచి 2 జట్లు పాకిస్తాన్ లేదా న్యూజిలాండ్లలో ఎవరో ఒకరు సెమీస్ కు చేరే అవకాశం ఉంది. ఆశ్చర్యకంగా శ్రీలంక సెమీఫైనల్ చేరే అవకాశాలు కేవలం 20% మాత్రమేనని అంచనా. అంటే శ్రీలంకకు సూపర్ 8 దశలోనే బయటకు వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇక ప్రస్తుత సూపర్ 8 పరిస్థితుల్లో సెమీఫైనల్ రేస్ లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ముందంజలో ఉన్నాయి. ఇక పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతుంది. అయితే ఈ టోర్నీలో ఆతిథ్యం ఇస్తున్న భారత్ శ్రీలంక జట్లకు సెమీఫైనల్ చేరే ఆశలు తగ్గిపోవడం క్రికెట్ అభిమానులకు షాక్ నిచ్చే అంశంగా మారింది. టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే జింబాబ్వే వెస్టిండీస్ పై గెలవడమే కాదు, భారీ నెట్ రన్ రేట్ కూడా కావాలి. అంతేకాదు సౌత్ ఆఫ్రికాపై ఆధారపడి ఉంది. వెస్టిండీస్ జింబాబ్వేని సౌత్ ఆఫ్రికా ఓడించాల్సిన పరిస్థితి. టీమిండియా సెమీ చేరాలంటే అద్భుతం జరగాలి.